మా ఇంటి బంగారం మూవీ రివ్యూ స్టారింగ్ బై సమంత గారు, డైరెక్టెడ్ బై నందిని రెడ్డి. సమంత నుంచి మూవీ రాక చాలా ఇయర్స్ అయిపోయింది. మా ఇంటి బంగారం ట్రైలర్ నుంచి మనకి అందరికి ఒక క్లారిటీ వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ మాస్ మూవీ అనిపించింది. సినిమా స్టోరీ 90s బ్యాక్డ్రాప్ లో ఉంటుంది. ఎప్పుడో 90s నుంచి ఈ టెంప్లెట్ చూసి చూసి బోర్ కొట్టేసింది. కానీ ఒక చేంజ్ ఉంది. ఏంటంటే అక్కడ హీరోస్, ఇప్పుడు హీరోయిన్. స్టోరీ ఏంటంటే సమంత మ్యారేజ్ తర్వాత ఒక ట్రెడిషనల్ జాయింట్ ఫ్యామిలీలోకి వెళ్తుంది. అక్కడ ఉత్తమ మహిళగా అనిపించుకోవాలని ట్రై చేసి సమంత క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఫన్ గా ఉంటుంది. నందిని రెడ్డి మార్క్ డైరెక్షన్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. కామెడీ సీన్స్, ఫ్యామిలీ బాండింగ్ అండ్ సమంత స్క్రీన్ ప్రెజెన్స్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. థియేటర్ లో నేను ఫుల్ గా ఎంజాయ్ చేశా. ఇక్కడ వరకు ఓకే, బట్ ఇక్కడే సినిమా ట్విస్ట్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత స్టోరీ టోన్ మారిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తుంది అనిపిస్తుంది. అండ్ రైటింగ్ లో ఉన్న ఓల్డ్ టెంప్లెట్ కి బోరింగ్ ఫీల్ వస్తుంది. విలన్ క్యారెక్టర్ ని ఇంకొంచెం హైలైట్ చేసి స్ట్రాంగ్ గా చూపించింటే బాగుంటుండే. కానీ సమంత యాక్షన్ సీక్వెన్స్ అసలు మైండ్ బ్లోయింగ్. అంతే, శారీ కట్టుకొని ఆ స్టంట్ చేయడం డెఫినెట్లీ గూస్ బంప్స్ స్టఫ్. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ మంచి వైబ్ ఇచ్చింది. కానీ క్లైమాక్స్ ఎలివేషన్ లో ఇంకా పవర్ఫుల్ గా ఉండాల్సింది అనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సమంత గారు షీఈస్ అబ్సల్యూట్లీ వాన్ బై స్క్రీన్. ఎమోషనల్ సీన్స్ లో ఇంకొంచెం డీప్ గా ఉంటే బాగుంటుంది అనిపించింది. యాక్షన్ చేసేటప్పుడు ఫైర్ కనిపించింది. తన ప్రూవ్ చేసుకుంది వై షీఈస్ ద బెస్ట్ అని. ఫ్రెండ్ క్యారెక్టర్ ఆసమ్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. నో అడల్ట్ కంటే నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ గా మా ఇంటి బంగారం ఈజ్ డీసెంట్, వన్ టైం వాచబుల్. సమంత ఫ్యాన్స్ కి ఇదైతే ఒక ట్రీట్. మీరు ఈ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.